హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో లెజెండ్ ఆఫ్ షెన్లీ ఎపిసోడ్ 31 ని చూద్దాము. లాస్ట్ ఎపిసోడ్ లో షెన్లీ షిన్షిని కిస్ చేస్తూ ఉనింది. అంతటితో లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయింది. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే షిన్షి కూడా షెన్లీని కిస్ చేస్తూ ఉన్నాడు. అలా వాళ్ళిద్దరూ ఫిజికల్ గా కలుస్తూ ఉన్నారు. ఇప్పుడు షెన్లీ హీరోని చూసి నవ్వుతూ, నేను ఆ సముద్రం నుండి కింద పడిపోతూ ఉన్నప్పుడు నేను కన్ఫామ్ గా చనిపోతానని అనుకున్నాను, కానీ నేను చనిపోయే ముందు చూడాలి అనుకున్న పర్సన్ ఎవరో తెలుసా, అది మీరే అని షెన్లీ అంటూ ఉంటే, ఇంక నుండి నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అనేసి షిన్షి మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఇలా వీళ్ళిద్దరూ కలిసి రొమాన్స్ లో నెక్స్ట్ లెవెల్స్ కి వెళ్తూ ఉన్నారు. ఇక్కడేమో వీళ్ళ రొమాన్స్ పీక్ లో ఉంటూ ఉంటే, ఇంకొక పక్క పవిత్ర స్వర్గంలో ఉండే జ్ఞాపక చిహ్నాలన్నీ బాగా మెరుస్తూ ఉన్నాయి. అప్పుడు అందులో నుండి పవర్స్ వస్తూ ఉన్నాయి. ఇక్కడే కదా ఆ కొండకు వెళ్లే బ్యాక్ డోర్ ఉన్నింది, ఇప్పుడు అది కనిపించడం లేదేంటి అనేసి జిన్ లేడీ బ్యాక్ డోర్ కోసం వెతుక్కుంటూ వెళ్తూ ఉంది. ఇప్పుడు షెన్లీ షిన్షి ఇద్దరు పడుకుని రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. ఏంటి నా పవర్స్ మళ్ళీ నాకు తిరిగి వచ్చేసినట్టు ఉంది, అది కూడా ఇంతకు ముందున్న పవర్స్ కంటే చాలా ఎక్కువ పవర్స్ వచ్చినట్టు అనిపిస్తుంది అనేసి షెన్లీ థింక్ చేస్తూ ఉంటే, షిన్షి మాత్రం దేని గురించి బాధపడకుండా రిలాక్స్ గా పడుకొని ఉన్నాడు. షెన్లీ వెంటనే తప్పంతా నాదే, మీ మీద ఎలాంటి మిస్టేక్ లేదు, వీటన్నిటికీ నేనే బాధ్యత వహిస్తాను అని షెన్లీ అంటూ ఉంటే, నీ మీద ఎలాంటి మిస్టేక్స్ లేదు, నేనేం చిన్నపిల్లాన్ని కాదు, నేనేం చేస్తున్నానో బాగా తెలిసే చేస్తున్నాను, ఈ తప్పుని నువ్వు నీ మీద వేసుకోకు అనేసి షిన్షి అంటూ ఉన్నాడు. అది విని షెన్లీ షాక్ అయిపోయి, మీకేమైనా పిచ్చి పట్టిందా అని అడుగుతూ ఉంది. అవును, నువ్వు సముద్రంలో పడిపోయావు కదా, నేను అప్పటి నుండి పిచ్చివాడిని అయిపోయాను అని షిన్షి అంటూ ఉంటే, షెన్లీ వెంటనే షిన్షిని పక్కకు నెట్టేసి, అసలు మీరేం మాట్లాడుతున్నారు, ఈ 7 లోకంలో ఎవరైనా పిచ్చివాళ్ళు కావచ్చు, కానీ మీరు మాత్రం పిచ్చివాడు కాకూడదు, ఇక్కడున్న అన్ని జీవరాశులు మీ మీదనే ఆధారపడి ఉన్నారు అని షెన్లీ అంటూ ఉంటే, ఎంతో ట్రై చేశాను, కానీ నేను కూడా లవ్ లో పడిపోయాను, ఇంకేం చేయలేము, ఇలా చూడు మనం ఇద్దరం కలిసి ఇంత దూరం ట్రావెల్ చేశాము, ఏది ఏమైనా ఇంక మన ఇద్దరం కలిసే ఉందాము, ఇద్దరు కలిసి అన్నిటినీ ఫేస్ చేద్దామని షిన్షి అంటూ ఉంటే, షెన్లీ వెంటనే ఏదో జరుగుతుంది, మనం ముందు ఇక్కడ నుండి బయటకు వెళ్లిపోవాలని షెన్లీ అంటూ ఉంది. అదంతా చూసి హీరో, నేను ఎన్నో వేల సంవత్సరాల నుండి జీవిస్తూ ఉన్నాను, నేను ఎప్పుడు ఎవరిని లవ్ చేయలేదు, నాకెప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ రాలేదు, నేను ఇందాక నుండి చూస్తూనే ఉన్నాను, మన మధ్య అసలు ఏమీ జరగలేదు అన్నట్టు చాలా క్యాజువల్ గా థింక్ చేస్తూ నెక్స్ట్ ఏమేం చేయాలని ప్లాన్స్ వేసుకుంటున్నావు అనేసి షిన్షి అంటూ ఉంటే, అది విని షెన్లీ నవ్వుకుంటూ ఉంది. హీరో కాస్త అప్సెట్ అయ్యి, సరేనా బయటకు వెళ్దాము అనేసి ఇద్దరు కలిసి అక్కడి నుండి వెళ్తూ ఉన్నారు. అప్పుడు షిన్షి, నేను ఇంతకు ముందు వీటి గురించి సరిగా థింక్ చేయలేదు, కానీ ఇప్పుడు వాటి గురించి థింక్ చేసి చూస్తూ ఉంటే, ఆ పప్పెట్స్ ఉన్నాయి కదా, అవన్నీ నాకు పాత వాటిని గుర్తు చేస్తూ ఉన్నాయి, కొన్ని సంవత్సరాల ముందు అసలు ఏం జరిగిందంటే అనేసి షెన్లీకి ఆ పప్పెట్స్ ఉన్నాయి కదా, అదే ఆ చిన్మయ్ వాటి గురించి చూపిస్తూ ఉన్నాడు. ఇంతకు ముందు లూమింగ్ అని ఒక అతను ఉండేవాడు, అతను ఒక ప్లేస్ కి రాజుగా ఉంటూ ఉండేవాడు, కానీ అప్పుడు అతను స్వర్గానికి కింద పొజిషన్ లో ఉండడం నాకు ఇష్టం లేదు, అదేంటి కింద స్వర్గం పై స్వర్గం అని రెండు, అదంతా నాకు ఇష్టం లేదు అనేసి అతను సెపరేట్ గా టీం ఫామ్ చేసుకుందామని డిసైడ్ అయ్యాడు. కానీ దానికి స్వర్గంలో ఉండే వాళ్ళంతా సపోర్ట్ చేయలేదు. ఆ తర్వాత నుండి అతను దృష్ట శక్తుల్ని యూజ్ చేసుకుని కొన్ని వేల చీమైలను సృష్టించాడు. ఆ చీమైలంతా చాలా పవర్ఫుల్ గా ఉండేది, వాటిని ఎవ్వరూ కంట్రోల్ చేయలేకపోయేవారు. చివరికి ఆ లూమింగ్ కూడా వాటిని కంట్రోల్ చేయలేకపోయాడు. అది ఒక డిజాస్టర్ గా మారిపోయింది. ఆ తర్వాత కింద స్వర్గంలో ఉండేవాళ్లు వాటిని భరించలేక పై స్వర్గానికి వచ్చి హెల్ప్ అడిగారు. అప్పుడు నేను వెళ్లి ఆ చీమైలన్నిటినీ బంధించి ఒక పాతాళ లోకాన్ని క్రియేట్ చేసి అందులో వాటిని ఉంచి క్లోజ్ చేసి వచ్చాను అనేసి షిన్షి స్టోరీ అంతా చెప్తూ ఉన్నాడు. అది విని షెన్లీ, ఓ నాకు ఇప్పుడే అంతా అర్థమవుతుంది, నేను ఇంతకు ముందు ఎందుకు మీరు పాతాళ లోకాన్ని కింద స్వర్గంలో క్రియేట్ చేశారు అని అడిగాను కదా, నేను అలా అడిగి ఉండకూడదు, అదంతా నా తప్పే అని నాకు ఇప్పుడే అర్థమవుతుంది అని షిన్లీ అంటూ ఉంటే, పర్లేదు అని షిన్షి అంటూ ఉన్నాడు. నువ్వు రియలైజ్ అవ్వాలని నేను ఇదంతా చెప్పడం లేదు, ఆ చీమైలు ఉన్నాయి కదా, వాటికి ఈ పప్పెట్స్ కి నీకేమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా అని అడుగుతూ ఉంటే, పప్పెట్స్ ని ఎవరు అంత ఈజీగా కంట్రోల్ చేయలేరు, పైగా అవి చనిపోయినా కూడా వాటి పవర్స్ ఇంకో పప్పెట్ కి వెళ్లిపోయి అవి ఇంకా పవర్ఫుల్ గా మారిపోతూ ఉంటాయి. సేమ్ చీమైలు కూడా అలానే, ఒక చీమై చనిపోతే దాని పవర్ వెళ్లి ఇంకొక చీమైని స్ట్రాంగ్ చేస్తూ ఉంటుంది, రెండు సేమ్ అలానే ఉన్నాయి, కానీ చీమైలకు ఉన్నంత పవర్స్ ఈ పప్పెట్స్ కి లేవు అని షెన్లీ అంటూ ఉంటే,
అది విని హీరో, అవును, ఆ చీమలని క్రియేట్ చేసిన సేమ్ మెథడ్ ని యూజ్ చేసే పప్పెట్స్ ని కూడా క్రియేట్ చేస్తున్నారు. కానీ లూమింగ్ ని నేను నా చేతులతోనే నేను చంపేశాను, కాబట్టి అతని దగ్గర నుండి ఈ ఎనర్జీని తీసుకునే అవకాశం అయితే లేదు. కానీ అతనితో కలిసి ఉన్న వాళ్ళెవరో హాఫ్ నాలెడ్జ్ తో వీటిని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ వచ్చిన పప్పెట్స్ బాగా వీక్ గా ఉండేవి. ఆ తర్వాత అవి మనతో ఫైట్ చేసిన తర్వాత దాన్ని ఏమేం మోడిఫికేషన్ చేయాలో చేసి వాటిని అప్డేట్ చేసినట్టు ఉన్నారు అనేసి షిన్షి అంటూ ఉంటే, మీరు ఫూషాంగ్ గురించే అంటున్నారా అనేసి షెన్లీ కరెక్ట్ గా కనిపెట్టేస్తుంది. ఇక్కడేమో జిన్లేడి, ఏంటి వీళ్ళిద్దరు కనిపించడం లేదు, అసలు ఆ కొండకు వెళ్లే దారి ఎక్కడుంది అనేసి వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే, అప్పుడు పైన ఎగురుకుంటూ వెళ్తున్న ఫూషాంగ్ కిందకు వచ్చి జిన్లేడిని ఫాలో చేసుకుంటూ వెళ్తున్నాడు. ఏది ఏమైనా సముద్రాన్ని ఫ్రీజ్ చేసే మంత్రాన్ని ఎవరూ నేర్చుకోలేరు, కానీ ఆ మంత్రాన్ని నేను నేర్చుకుని నా ఫ్రెండ్ గూ ఉన్నాడు కదా, అతనికి మాత్రమే నేను దాన్ని నేర్పించాను. కానీ గూ భూలోకంలో ఉన్నప్పుడు ఫూషాంగ్ గూని గాడని తెలుసుకొని ఫూషాంగ్ గూ జ్ఞాపకాలలోకి వెళ్లిపోయి ఆ మంత్రాన్ని నేర్చుకుని వచ్చేసినట్టు ఉన్నాడు అని షిన్షి అంటూ ఉంటే, ఫూషాంగ్ ఎన్నో చెడ్డ పనులు చేస్తున్నాడు. అది మాత్రమే కాకుండా ఆ పాతాళ లోకాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. చిన్న చిన్న గాడ్స్ అందరినీ కిడ్నాప్ చేసి వాళ్ళ దగ్గర నుండి పవర్స్ అన్నిటినీ లాక్కుంటున్నాడు. వీటన్నిటికీ ఏదో సంబంధం ఉన్నట్టు ఉంది. ఇది మీరు గమనించారా అని షెన్లీ అడుగుతూ ఉంటే, నేను కూడా వీటిని వెంటనే కనిపెట్టలేకపోయాను. తర్వాత చాలా క్లూస్ దొరికిన తర్వాతే నేను కూడా వాటిని కనిపెట్టగలిగాను. కానీ నేను నీ దగ్గర ఒకటి చెప్పాలి, కింద స్వర్గంలో సేఫ్టీ లేదు అనేసి నేనే కింద స్వర్గాన్ని చూసుకుంటూ ఉన్నాను. కానీ ఆ పాతాళ లోకాన్ని క్లోజ్ చేసి వచ్చిన తర్వాత దగ్గర నుండి నా దగ్గర ఎనర్జీ లేదు అనేసి పవిత్ర స్వర్గానికి నేను వెళ్లిపోయాను. ఆ తర్వాతనే మీ స్వర్గరాణి ఆ పదవికి వచ్చారు. కానీ నాకు తెలిసి మీ రాణిగారు నీ దగ్గర చాలా వాటి గురించి హైడ్ చేసి పెడుతున్నట్టు ఉన్నారు అని హీరో అంటూ ఉంటే, అది విని షెన్లీ, నన్ను నిజంగానే తను మోసం చేయవచ్చు, కానీ నన్ను హర్ట్ చేయాలని తను ఎప్పుడూ అనుకోలేదు. నాకు తను చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఒకవేళ తను నన్ను నమ్మించి మోసం చేసినా నేను రాణిగారి కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమని షెన్లీ అంటూ ఉంటే, నీ ప్రాణాలు పోతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను, నేను ఇంక నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను అనేసి షిన్షి అంటూ ఉన్నాడు. షెన్లీ ఏమో బాగా భారీ డైలాగ్స్ చెప్పకండి అన్నట్టు చూస్తూ ఉంది. కరెక్ట్ గా అప్పుడు జిన్ లేడీ ఎలాగో ఎంట్రన్స్ ని కనిపెట్టి లోపలికి వస్తూ ఉంది. ఆ టైంలో వాళ్ళిద్దరూ జిన్ లేడీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏంటి జిన్ లేడీ ఇంకా రాలేదు అనేసి, నేను కష్టపడి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటే మీరు నన్నే వంకలు పెడుతున్నారా, సరే రండి వెళ్దాము అనేసి షెన్లీని తీసుకుని వెళ్తూ ఉంది. జిన్ లేడీ షెన్లీని చూసి, మీ ఇద్దరికి మధ్య లోపల ఏమైనా జరిగిందా ఏంటి అని అడుగుతూ ఉంటే, షెన్లీ వెంటనే అలా ఏం జరగలేదని అంటూ ఉంది. షిన్షి ఏమో కాస్త అక్వర్డ్ గా ఫీల్ అవుతూ అటువైపు ఇటువైపు దిక్కులు చూసుకుంటూ వస్తూ ఉన్నాడు. అప్పుడు జిన్ లేడీ షెన్లీ చేయి పట్టుకుని, నీ పవర్స్ అంతా కంప్లీట్ గా తిరిగి వచ్చేసింది, ఇది ఎలా పాసిబుల్ అయింది, మీరేం చేశారు అని అడుగుతూ ఉంటే, అదంతా ఏం లేదు అని షిన్షి అంటున్నాడు. కరెక్ట్ గా అప్పుడు ఆ జిన్ లేడీ నెగటివ్ ఎనర్జీస్ అంతా అక్కడి నుండి ఎస్కేప్ అయ్యి బయటకు వెళ్లిపోతూ ఉంది. వాటిని చూసి జిన్ లేడీనే భయపడిపోతూ ఉంది. ఏంటిది, నేను ఎన్నో వేల సంవత్సరాల నుండి వీటిని సీల్ చేసి ఉంచాను, మీ ఇద్దరి మధ్య ఉన్న స్వీట్ మెమరీస్ మాత్రమే వీటిని ఓపెన్ చేయగలదు, అది మిమ్మల్ని ఏదో చేయమని చెప్పింది, మీరిద్దరూ కలిసి అవి చెప్పిన వాటినన్నిటిని చేసినట్టు ఉన్నారు, అందువల్లే దానికి పవర్స్ వచ్చి ఇక్కడ నుండి ఎస్కేప్ అయిపోయాయి, మీరేం చేశారు అనేసి కావాలనే జిన్ లేడీ అడుగుతూ ఉంటే, నువ్వు నోరు మూసుకొని సైలెంట్ గా రాలేవా అనేసి షెన్లీని జిన్ లేడీని విడగొట్టేసి వాళ్ళిద్దరిని మాట్లాడుకోకుండా చేసి ఇద్దరిని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. జిన్ లేడీకి అన్ని తెలిసిపోయి నవ్వుకుంటూ ఉంది. సరే ఓకే, ఒక అతను ఇక్కడికి వచ్చాడు, అతను ఎవరో నాకు తెలియదు, నా డెమాన్ పవర్ ఉంది కదా దాన్ని వాడు తీసుకుని వెళ్ళిపోయాడు, అది నాకేం అవసరం లేదు, కానీ నాకు యూజ్ లేదు అనేసి నేను వాడికి దాన్ని ఇవ్వలేను కదా, మీరే ఎలా అయినా దాన్ని ఫైట్ చేసి నాకు ఇప్పించండి, నేను ఇటువైపు వెళ్తాను, మీరు ఎలాగో బయటకు వెళ్ళాలి కదా, మీరు అటువైపు వెళ్ళండి అనేసి తను అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. అది కన్ఫర్మ్ గా ఫూషాంగ్ ని తీసుకుని వెళ్లి ఉంటాడు అనేసి షెన్లీ షిన్షితో కలిసి బయటకు వెళ్తూ ఉంది. కరెక్ట్ గా ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆ గుహ నుండి బయటకు వస్తూ ఉన్నారు. అప్పుడు మోఫాంగ్ బాడీలో ఉంటున్న ఫూషాంగ్ బయటకు వస్తున్నాడు. షెన్లీ అతన్ని ఫస్ట్ టైం చూస్తుంది కాబట్టి మోఫాంగ్ అని పిలుస్తూ ఉంది, కానీ అతని వాయిస్ మాత్రం ఫూషాంగ్ వాయిస్ లాగా ఉంది. షిన్షి వెంటనే మోఫాంగ్ బాడీని వీడు కంప్లీట్ గా ఆక్రమించేశాడు, ఇది మోఫాంగ్ కాదు ఫూషాంగ్ అని అంటూ ఉన్నాడు. ఫూషాంగ్ వీళ్ళిద్దరిని చూసి బాగా దెబ్బలు తగిలి పవర్స్ అన్ని కోల్పోయి ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్న ఒక నార్మల్ అమ్మాయి, థండర్ పనిష్మెంట్ అనుభవించి టోటల్ ఎనర్జీని కోల్పోయిన ఆదిదేవుడు ఇప్పుడు వీళ్ళిద్దరితో ఫైట్ చేసి నాకు కావాల్సిన వాటిని నేను తీసుకోబోతున్నానని మోఫాంగ్ అంటూ ఉంటే, షిన్షి వెంటనే అవును నేను నీతో ఫైట్ చేసే టైం ఇంకా రాలేదు, కానీ షెన్లీకి పవర్ లేదని నీకెవరు చెప్పారు అని అంటూ ఉన్నాడు. షెన్లీ వెంటనే ఒక ఫైర్ బాల్ ని రప్పించి దాన్ని తీసుకుని ముందుకు వెళ్తూ ఉంది. అది చూసి షిన్షి
తను ఇంతకు ముందున్న దానికంటే చాలా పవర్ఫుల్ గా మారిపోయింది. తను ఏ పవర్స్ తో అయితే పుట్టిందో అది ఇన్ని డేస్ తన బాడీలో మిక్స్ అవ్వకుండా ఉనింది, కానీ ఇప్పుడు అది బాగా సెట్ అయిపోయింది. ఇంతకు ముందున్న షెన్లీ కంటే ఇప్పుడున్నది ఒరిజినల్ వార్గాడ్ షెన్లీని అంటూ ఉన్నాడు. షెన్లీ వేగంగా వెళ్లి ఫూషాంగ్ ని అటాక్ చేస్తూ ఉంది. ఫూషాంగ్ భయపడిపోతున్నాడు. అయ్యయ్యో, ఆ మాయముత్యము తన బాడీలో బాగా కలిసిపోయింది, ఇంకా మనం తనని కంట్రోల్ చేయలేము అనేసి అక్కడి నుండి ఎస్కేప్ అయి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటే షెన్లీ వదిలిపెడుతుందా? వాడి వెనకాలే అటాక్ చేయడానికి వెళ్తూ ఉంది. మోఫాంగ్ కి అప్పుడప్పుడు స్పృహ వస్తూ పోతూ ఉంది, కానీ ఫూషాంగ్ అక్కడి నుండి ఎస్కేప్ అయిపోయి వాడి బాడీలో ఉండే నెగటివ్ ఎనర్జీస్ అంతా యూజ్ చేసి చాలా పప్పెట్స్ ని రప్పిస్తున్నాడు. మోఫాంగ్ అక్కడి నుండి పారిపోతూ ఉన్నాడు. షెన్లీ షిన్షీని తిరిగి చూస్తూ ఉంటే అప్పుడు అక్కడికి చాలా నెగటివ్ ఎనర్జీస్ అంతా కలిసి హీరో దగ్గరికి వెళ్తూ ఉంది. మీకెంత ధైర్యం ఉంటే ఆదిదేవుడిని అటాక్ చేయడానికి చూస్తారు అనేసి షెన్లీ వేగంగా అక్కడికి వచ్చి షిన్షీ దగ్గరికి వీటన్నిటిని రానివ్వకుండా అక్కడున్న పప్పెట్స్ అన్నిటిని అంతం చేస్తూ ఉంది. షిన్షీ ఎందుకు వాడిని వదిలేసి వచ్చావు అని అడుగుతూ ఉంటే ఆ నెగటివ్ ఎనర్జీస్ అంతా మీ దగ్గరికి వస్తూ ఉన్నాయి, అందుకే వచ్చేసాను. సరే రండి, ఇద్దరం కలిసి వెతుకుదాము అనేసి ఇద్దరు వెళ్తూ ఉన్నారు. షెన్లీ వెంటనే ఇద్దరం చెరొక వైపు వెళ్లి వెతుకుదాము అనేసి వెళ్లిపోతూ ఉంటే షిన్షీ ఇంకొక వైపు వెళ్తూ షెన్లీ బాగా టెన్షన్ పడిపోతున్నట్టు ఉంది. అంతా మోఫాంగ్ మీద ఉన్న అఫెక్షన్ వల్లనే అనేసి ఇంకొక వైపుకు వెళ్తూ ఉన్నాడు. ఇక్కడేమో మోఫాంగ్ కి బాగా గాయాలైంది. మోఫాంగ్ బాడీలో ఫూషాంగ్, మోఫాంగ్ ఇద్దరు మారి మారి వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఫూషాంగ్ బయటకు వచ్చేస్తున్నాడు. చూసావు కదా, నువ్వు షెన్లీ షెన్లీ అంటూ దాని వెనకాలే తిరుగుతూ ఉండేవాడివి, కానీ తనిప్పుడు నీ మీద ఏమైనా కాస్తైనా జాలి చూపించిందా చూడు అని మోఫాంగ్ అంటూ ఉంటే నువ్వు కాస్త నోరు మోయని మోఫాంగ్ అరుస్తూ ఉన్నాడు. కరెక్ట్ గా అక్కడికి హీరో వచ్చేస్తున్నాడు. షిన్షీని చూసి ఫూషాంగ్ అక్కడి నుండి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. హీరో మోఫాంగ్ దగ్గరికి వచ్చి మోఫాంగ్ ని లాగిపెట్టి ఒకటి పీకుతూ ఉన్నాడు. అప్పుడు మోఫాంగ్ బాడీలో ఉండే ఫూషాంగ్ ఎస్కేప్ అయిపోతున్నాడు. షిన్షీ వెంటనే నువ్వు ఇంక మారవా? షెన్లీ నిన్ను చంపకుండా వదిలిపెట్టింది, నీకు కొంచెం కూడా విశ్వాసం లేదా అని అడుగుతూ ఉంటే షెన్లీ గురించి మీకే బాగా తెలుసని మీరు ఫీల్ అవుతున్నారా? మీకన్నా షెన్లీ గురించి నాకే బాగా తెలుసు అని అంటూ ఉంటే షిన్షీ వెంటనే లేదు, నాకు కూడా బాగా తెలుసని అంటూ ఉన్నాడు. ఏదేమైనా నువ్వు మధ్యలో వచ్చిన వాడివి కదా అని మోఫాంగ్ అంటూ ఉంటే మధ్యలో వచ్చినా తన మనసు గెలుచుకున్నది నేనే కదా అని షిన్షీ అంటూ ఉన్నాడు. నీకు తన గురించి ఏమీ తెలియదు అనేసి తన చేతిని కట్ చేసుకుని రక్తాన్ని చిందిస్తూ ఉన్నాడు. ఆ బ్లడ్ బయటకు వచ్చి ఇప్పుడు తనకు ఒక పాత జ్ఞాపకాలన్నిటినీ చూపిస్తూ ఉంది. మోఫాంగ్ షెన్లీ చిన్నప్పుడు మోఫాంగ్ షెన్లీని బాగా కొడుతూ ఉన్నాడు. నువ్వు స్వర్గరాని స్టూడెంట్ అయితే నాకేంటి, నీకు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నింది కాబట్టి నువ్వు ఈ పొజిషన్ లో ఉన్నావు, అంతే తప్ప నీ దగ్గర అంత టాలెంట్ లేదు, నువ్వు ఎప్పుడు నా కిందనే అనేసి తనని బాగా అటాక్ చేస్తూ ఉన్నాడు. ఎలా అయినా మోఫాంగ్ ని విన్ అవ్వాలి అనేసి షెన్లీ దృష్టి శక్తుల్ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంది. షెన్లీ తన చేతిని కట్ చేసుకుని రక్తాన్ని చిందించి నెగటివ్ ఎనర్జీని పిలుస్తూ దాని ద్వారా మోఫాంగ్ ని విన్ అవ్వాలి అనేసి ట్రై చేస్తూ ఉంది. అంతలోపు స్వర్గరాని అక్కడికి వచ్చేస్తున్నారు. షెన్లీకి వాటర్ అంటే భయమని తెలిసి కూడా తనని వాటర్ లోకి తోసేస్తున్నారు. నీకు ఎంత ధైర్యం ఉంటే నెగటివ్ ఎనర్జీని యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నావు? బాగా భయపడు, నువ్వు నీ తప్పు తెలుసుకుంటేనే నీకు బుద్ధి వస్తుంది అనేసి రాణిగారు అక్కడి నుండి వెళ్లిపోతూ ఉన్నారు. షెన్లీ అలాగో అలాగా కష్టపడి ఒడ్డుకు చేరుకుంటుంది. కానీ అక్కడికి మళ్ళీ ఫూషాంగ్ వచ్చి షెన్లీ చేతిని బాగా తొక్కుతూ ఇలా చూడు, నువ్వు నాకు ఆర్డర్స్ వేయాలని ట్రై చేయకు, నువ్వు ఎప్పటికీ నన్ను బీట్ చేయలేవు, అర్థమవుతుందా అనేసి అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఫూషాంగ్ చిన్నప్పటి నుండి తనకి ఆ ఊర్లో ఉండే వాళ్ళంతా మన శత్రువులు అని చెప్పి మరీ పెంచాడు కదా, అందుకే మోఫాంగ్ కి షెన్లీ అంటే అస్సలు ఇష్టం ఉండడం లేదు. ఆ తర్వాత ఒక చీమ ఎస్కేప్ అయిపోయి బయటకు వచ్చింది అనేసి షెన్లీ, మోఫాంగ్, దళపతులు అందరితో కలిసి వాటిని అంతం చేయడానికి వెళ్తున్నట్టు ఉన్నారు. అప్పుడు దళపతి మీరందరూ ఇక్కడే ఉండండి అనేసి అతను చీమని అటాక్ చేయడానికి వెళ్లిపోతున్నాడు. అప్పుడు షెన్లీ మోఫాంగ్ ఎక్కడికి వెళ్ళాడు, కనిపించడం లేదేంటి అని వెతుకుతూ ఉంది. అప్పుడు చెట్టు మీద నుండి మోఫాంగ్ కిందకి వస్తూ ఉన్నాడు. చీమని యాక్చువల్ గా మోఫాంగ్ వాళ్ళదే కదా, అందుకని మోఫాంగ్ సైలెంట్ గా అక్కడే నిలబడుకుని చూస్తూ ఉన్నాడు. కానీ దళపతికి బాగా గాయాలవుతుంది. అతను స్పృహలో లేకుండా పడిపోయి ఉంటే మోఫాంగ్ షెన్లీని ఇక్కడే చంపేద్దాము అనుకుని కత్తిని బయటకు తీస్తూ ఉన్నాడు. కానీ అప్పుడు ఒక చీమ వేగంగా వస్తూ ఉంది. మోఫాంగ్ కి ఏమైనా అయిపోతుందేమో అనేసి షెన్లీ వేగంగా వెళ్లి మోఫాంగ్ ని కాపాడేస్తుంది. మోఫాంగ్ కి ఏమీ అర్థం కావడం లేదు.
ఏంటి తను నన్ను కాపాడిందా, మనం అనుకున్నట్టు షెన్లీ ఏం చెడ్డమ్మాయి కాదు, కాస్త మంచి అమ్మాయి లాగానే ఉంది అనేసి షెన్లీ గురించి ఫస్ట్ టైం పాజిటివ్ గా థింక్ చేస్తూ ఉన్నాడు. దళపతిని తీసుకుని మనం ఇక్కడ నుండి బయలుదేరదామురా అనేసి షెన్లీ పిలుస్తూ ఉంటే మూఫాంగ్ పైకి లేచి దళపతిని కాపాడి తీసుకుని వెళ్దాము అనేసి ట్రై చేస్తూ ఉన్నాడు. కానీ అంతలో మళ్ళీ ఆ చీమై వచ్చేస్తుంది. మూఫాంగ్ కింద పడిపోతున్నాడు. మూఫాంగ్ ని అటాక్ చేయడానికి చీమై వస్తూ ఉంటే షెన్లీ అడ్డం వచ్చి ఇక్కడ నుండి వెళ్ళిపో, నా మనుషులకి నేనేమీ కానివ్వకుండా కాపాడుతాను అనేసి షెన్లీ గట్టిగా అరుస్తూ ఉంది. ఫస్ట్ టైం షెన్లీ బాడీ నుండి ఫైర్ వస్తూ ఉంది. వీటన్నిటిని ఇప్పుడు మూఫాంగ్ షిన్షీకి చూపించేసి, చూసావు కదా మా ఇద్దరి రిలేషన్ అప్పటి నుండే స్టార్ట్ అయ్యింది, నువ్వు మాత్రం మధ్యలో రాకుండా ఉంటే మేమిద్దరం కలిసిపోయి ఉండేవాళ్ళము అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు ఫూషాంగ్ మూఫాంగ్ తో, అవును నువ్వు చెప్పిందంతా నిజమే, ఈ ఆదిదేవుడు మాత్రం మీ మధ్యలో అడ్డు రాకుండా ఉంటే మీ ఇద్దరు ఎప్పుడో కలిసి హ్యాపీగా ఉండేవాళ్ళు అని అంటూ ఉన్నాడు. నోర్ముయ్ అని మూఫాంగ్ అరుస్తూ ఉన్నాడు. నువ్వు కొంచెం కూడా మారవు అనేసి షిన్షీ అంటూ ఉన్నాడు. అంతలో అక్కడికి షెన్లీ వస్తున్న సౌండ్స్ వినిపిస్తూ ఉంది. ఫూషాంగ్ వచ్చి మళ్ళీ మూఫాంగ్ బాడీలోకి వెళ్లిపోయి మూఫాంగ్ ని అక్కడి నుండి తీసుకుని వెళ్లిపోతున్నాడు. షెన్లీ అక్కడికి వచ్చి ఎందుకు వాడిని అలా వెళ్ళనిచ్చావు అని అడుగుతూ ఉంటే హీరో వెంటనే నువ్వు కూడా ఒకసారి మూఫాంగ్ ని వెళ్ళనిచ్చావు కదా అని అంటూ ఉన్నాడు. అప్పుడు వాడు నా ప్రాణాన్ని కాపాడాడు, అందుకే వదిలేశాను, నాకు ఇంకొకసారి అవకాశం వస్తే నేను వాడిని కన్ఫర్మ్ గా చంపేస్తాను అని షెన్లీ అంటూ ఉంటే నువ్వు చంపి చించావులే అన్నట్టు హీరో చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆకాశంలో థండర్ సౌండ్స్ వినిపిస్తూ ఉంది. ఒక పెద్ద ఫైర్ బాల్ కింద పడుతూ ఉంది. షెన్లీ ఏమైంది అని అడుగుతూ ఉంది. అప్పుడు హీరో వీపుకు తగిలిన గాయం ఉంది కదా, అది కూడా మెరుస్తూ ఉంది. పవిత్ర స్వర్గంలో నుండి రాళ్ళన్నీ కింద పడిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఇంక మనం డిలే చేయకూడదు, నేను వెంటనే పవిత్ర స్వర్గానికి వెళ్ళాలి, నువ్వు నాతో వస్తావా అని హీరో అడుగుతూ ఉంటే రండి వెళ్దాము అనేసి షెన్లీ కూడా వెళ్తూ ఉంది. ఫైర్ బాల్స్ ఇప్పుడు పై స్వర్గంలో కూడా పడుతూ ఉంది. కరెక్ట్ గా ఇప్పుడు ఈ టైంలో షెన్లీ వాళ్ళ పనిపిల్ల పరిగెత్తుకుంటూ స్వర్గంలోకి వెళ్తూ ఉంది. నేను ఎలా అయినా ఆదిదేవుడి గారిని మీట్ అవ్వాలి అని అంటూ ఉంది. కానీ సెక్యూరిటీ గార్డ్స్ తనని వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతూ ఉన్నారు. అపాయింట్మెంట్ లేకుండా ఆదిదేవుడి గారిని మీట్ కాలేరు అని అంటూ ఉన్నారు. మా వార్గార్డ్ యొక్క ఆయుధము ఆయన దగ్గరే ఉంది, దాన్ని ఉంచుకొని ఆయన ఏం చేసుకుంటారు, దాన్ని మాకు ఇచ్చేయమని చెప్పండి అని పనిపిల్ల అడుగుతూ ఉంది. కానీ సెక్యూరిటీ గార్డ్స్ తనని అడ్డుపడి ఆపేసి తనని కింద స్వర్గానికి విసిరి కొడుతున్నారు. తను ఎగురుకుంటూ వెళ్లి కింద పడిపోతుంది. ఇక్కడేమో ఒక అతను స్వర్గరాణి దగ్గరికి వచ్చి ఏదో డాక్యుమెంట్స్ అంతా ఇచ్చేసి షెన్లీ వాళ్ళ పనిపిల్ల పై స్వర్గానికి వెళ్తూ ఉంది. ఇప్పుడు తనని ఏం చేయాలని అడుగుతూ ఉంటే తనే మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చేస్తుంది అని రాణి చెప్పేసి షెన్లీని బాగా మిస్ అవుతూ ఏడుస్తూ ఉన్నారు. ఇక్కడేమో స్వర్గరాజు కిందకి వస్తున్నాడు. ఇక్కడ ఏదో జరుగుతుంది, ఆదిదేవుడు గారి మనసు కాన్స్టెంట్ గా లేదు అనేసి ఫూరాంగ్ ని పిలిచి మోకాల మీద నిలబెట్టేసి నువ్వు ఇప్పుడు నిజం చెప్తావా లేదా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉంటే నాకేం తెలీదు, నాకు తెలిసినా నేను చెప్పలేను, ఇక్కడ ఎవరికి ఎలాంటి ఆపద కలగలేదు కాబట్టి నేను ఆదిదేవుడు గారి సీక్రెట్ ని చెప్పను అనేసి ఫూరాంగ్ అంటూ ఉన్నాడు. రాజుగారికి కోపం వచ్చి అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఫూరాంగ్ ఏమో ఇప్పుడు ఏం చేయాలి అన్నట్టు థింక్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడేమో ఇందాక పై స్వర్గంలో పనిపిల్లని విసిరేశారు కదా, తనెప్పుడు కింద స్వర్గంలో వచ్చి పడిపోతుంది. పైకి లేచి నిలబడుకుని నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను అనేసి వెళ్లిపోతూ ఉంది. షెన్లీ షిన్షీ ఇద్దరూ కలిసి స్వర్గానికి వస్తూ ఉన్నారు. మీరు పవిత్ర స్వర్గానికి వెళ్ళకండి, అక్కడ ఆపద ఎక్కువగా ఉంది, అసలు సిచ్యువేషన్ ఏం బాగలేదు, పైగా వార్గార్డ్ ని కూడా లోపలికి తీసుకుని వెళ్తున్నట్టు ఉన్నారు అని అతను షెన్లీనే చూస్తూ ఉంటే అంతలో అక్కడికి స్వర్గంలో ఉండే వాళ్ళందరూ అక్కడికి వచ్చేస్తున్నారు. ఆదిదేవుడు గారు మీరేం చేస్తున్నారు, ఈ అమ్మాయిని ఎందుకు ఇక్కడికి తీసుకుని వెళ్తున్నారు, ఈ అమ్మాయి వల్లనే మన స్వర్గానికి ఆపద వచ్చేలాగా ఉంది అనేసి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.